వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్రెజిల్ నైజీరియా పర్యటనకు మోడీ. దేశంలోనే తొలి మహిళా బస్ డిపో ప్రారంభం. ప్రజలు ఏం కొన్నా 1% అదనపు ట్యాక్స్ కట్టాలి. సీఎం చంద్రబాబుపై మండిపడిన వైసీపీ మాజీ ఎంపీ. టీజీ టెట్ అభ్యర్థులకు అలర్ట్, 22 వరకు ఎడిట్కు ఛాన్స్. ఈ దేశాల నుంచి జాబ్ ఆఫర్ వస్తే జాగ్రత్త, దీనికి కారణం 30,000 మంది భారతీయుల ఆచూకీ లభించకపోవడమే. G20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం బ్రెజిల్, నైజీరియా పర్యటనకు బయలుదేరారు. T20లో భాగస్వామ్య దేశాల మధ్య అభివృద్ధి సహకారంపై చర్చలు జరగనున్నాయి. గత ఏడాది భారత్లో ఈ సదస్సు నిర్వహణ ద్వారా G20 ప్రజా సదస్సుగా పేరొందిందని, గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలకు చోటు దక్కిందని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం అర్థవంతమైన చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో దేశంలోనే తొలి మహిళా బస్ డిపోను రాష్ట్ర రవాణా మంత్రి కైలాస్ గెహ్లోట్ ప్రారంభించారు. ఢిల్లీలోని సరోజినీ నగర్లో పూర్తిస్థాయి మహిళా సిబ్బందితో కూడిన ఈ డిపోకు సఖీ డిపో అని పేరు పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఇందులో డిపో మేనేజర్, డ్రైవర్లు, కండక్టర్లు ఇలా సిబ్బంది అంతా మహిళలే అని, దీనికోసం మొత్తం 225 మంది సిబ్బందిని కేటాయించామని ఆయన తెలిపారు. సంపద సృష్టించడం అంటే ట్యాక్సులు పెంచేయడమా అని వైసీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ప్రశ్నించారు. 1% జీఎస్టీ పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు కేంద్ర మంత్రిని కోరడం విడ్డూరంగా ఉందని అన్నారు. గతంలో జగన్ 14 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. ఇప్పుడు అసెంబ్లీలో 6 లక్షల కోట్ల అప్పులు మాత్రమే ఉన్నాయని తేల్చారన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మరి కేంద్ర మంత్రి వర్యుల్ని నిర్మలా సీతారామన్ గారిని కలిసిన దాంట్లో ఆయన కొత్త ప్రపోజల్ పెట్టాడు. అంటే దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రాని ఐడియా, అంటే చాలా వినూత్నంగా సంపద సృష్టిస్తూ ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తానని. మరి బహుశా 1% అదనంగా మరి ఆయన సర్ఛార్జ్, అంటే జిఎస్టీ పైన సర్ఛార్జ్ పెట్టుకునేదానికి వెసులుబాటు కల్పించండి అని సాక్షాత్తు ఫినాన్స్ మినిస్టర్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కోరడం జరిగింది. మరి సంపద సృష్టించడం అంటే ఇదేనండి. అంటే సామాన్య ప్రజలు, సగటున సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేవలం ఇది ఒకటే రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది కొన్నా కానీ 1% అదనంగా ట్యాక్స్ కట్టాలన్నమాట. ఇప్పటికే నిత్యావసర వస్తువులు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్న తర్వాత సామాన్య ప్రజల యొక్క నడ్డి విరగొట్టారు. బాదుడే బాదుడి కిందన రేట్లు బాది, ఉల్లిపాయ టమాటా అయితే సెంచరీ కొట్టేసినాయి. మరి ఇంకా అసలు సామాన్య ప్రజలు ఎలా బతకాల? దీనికి అదనంగా మరి డైరెక్ట్గా ఫినాన్స్ మినిస్టర్ గారిని ఎంత నిస్సిగ్గుగా అడుగుతూ ఉన్నారండి. ఆయన చెప్తా ఉన్నాడు, విజయవాడ వరదలు వచ్చినాయి, అతలాకుతలం అయిపోయినాయి, దాని గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా 1% ట్యాక్స్ కట్టాలి. మరి ఇదేనండి చంద్రబాబు నాయుడు గారు తమరి తాలూకా సెల్ఫ్ ఫైనాన్స్డ్ అమరావతి మోడల్ అని చెప్పారు. మరి ఏం చేశారు అమరావతి మోడల్? సంపద సృష్టించడం అంటే ఇదేనా? ప్రజలపైన ట్యాక్సులు పెట్టడము ఇదేనా సంపద సృష్టించడం అంటే? నాకు ఏదో పూర్వం రోజుల్లో కొంతమంది రాజులు గుర్తొచ్చేవారు. ఇదే సేమ్ టైప్లో సామాన్య ప్రజలపైన పన్నులు వేసి ఖజానాన్ని నింపుకునేవారు. సేమ్ ఇదే పద్ధతి కనబడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి చూస్తూ ఉంటే. అసలు ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతా ఉన్నాం. మళ్ళీనేమో డైరెక్ట్గా ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తూ ఉన్నారు. ఈనాడు పేపర్లో డైరెక్ట్గా వెసులుబాటు కల్పించండి అని చెప్తా ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది! ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం అంటే ఇదేనేమో బహుశా. విజయవాడ వరదల పేరు చెప్పి కొన్ని 100 కోట్ల రూపాయలు ఎట్లాగా చందాల రూపాయన కలెక్షన్ చేశారు.
దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టారు, దాంట్లో ఏ రకంగా డబ్బులు పక్కదారి పట్టించారు అనేది అందరికీ తెలిసిపోయింది. అది కాక అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తుంది, దీన్ని ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి గమనించమని కోరుతాం. పైపెచ్చిన ఈ 5 నెలల్లో ఈయన చేసిన నిర్వాహకం ఏంటంటే సుమారుగా 57,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఘనుడి కిందన మనం పరిగణించాలి. 57,000 కోట్ల రూపాయలు. ఇదే అసెంబ్లీలో 5 నెలలు పోయిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో క్లియర్గా తేటతెల్లమైంది కదండి ఈయన ఎన్ని అబద్ధాలు ఆడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 14 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు నోటుకొచ్చిన మాటలు చెప్పారు. అప్పులు చేసేసారు 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లని. మరి ఇదే అసెంబ్లీలో బడ్జెట్ మీరు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6,75,000 కోట్ల రూపాయలు సుమారుగా అవే అప్పులు. అంటే గతంలో మీరు చేసిన అప్పులతో కలుపుకుని మరి ఏ రకంగా అబద్ధాలు ఆడారండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు నోట్తోనే కదా ఇన్ని మాటలు చెప్పిన వాళ్ళు. మరి ఏ రకంగా ఇన్ని పచ్చి అబద్ధాలు మరి మాట్లాడతారో నాకైతే అర్థం కాలే. ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టెట్ అభ్యర్థులను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేసింది. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ను ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం www.schooledu.telangana అనే వెబ్సైట్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. తదితర వివరాల కోసం 7032901383 నెంబర్లను సంప్రదించవచ్చు. ఇక దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 20. సౌత్ ఈస్ట్ ఏసియా నుంచి ముఖ్యంగా కంబోడియా, థాయిలాండ్, మయన్మార్ నుంచి జాబ్ ఆఫర్ వస్తే జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 2022 నుంచి ఈ దేశాలకు వెళ్లిన వారిలో 30,000 మంది భారతీయులు ఆచూకీ లభించకపోవడం కలకలం రేపుతోంది. ఉద్యోగాల పేరుతో రప్పించి వీరితో బలవంతంగా సైబర్ క్రైమ్స్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై విచారణకు భారత ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను నియమించింది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.